ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొంతమందిని కలుసుకున్నప్పుడు, లేకుంటే కొంతమంది నాకు కాల్ చేసినప్పుడు వారు తరచూ చెప్పే ఒకే ఒక మాట ఏంటి అంటే, వారికి ఉన్నటువంటి సమస్యల గురించే చెప్తుంటారండి. కొంతమంది నేను సంవత్సరాలుగా వారితో మాట్లాడుతూ ఉన్నాను, ఎప్పుడు కాల్ చేసినా కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందిని గురించి, వారికి ఉన్నటువంటి సమస్యను గురించి, దాని గురించి జ్ఞాపకం చేస్తూ బాధపడుతూ ఉంటారే తప్ప ఎప్పుడు కూడా జీవితంలో ఒక్కసారి కూడా కాల్ చేసి, బ్రదర్ దేవుడు మాకు ఈ అద్భుతం చేశాడు, బ్రదర్ దేవుడు ఈ మేలు చేశాడని చెప్పినట్లు ఆ దాఖలాలు ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రియులారా, ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూ ఉండడం కాదు. ఇశ్రాయేలీలు మనం గమనించినప్పుడు ఐగుప్తు దేశం నుంచి వారు వస్తున్నప్పుడు వారి యొక్క ప్రయాణము 40 సంవత్సరాలు అవ్వడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఒకే ఒక కారణం అండి, దేవుడు చేసిన మేలులు మర్చారు. ఏమేమి మర్చారో తెలుసా? ఒకటి, దేవుడు వారి మధ్యలో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయారు. దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందుగా నడిచాడన్న విషయాన్ని మర్చిపోయారు. దేవుడు వారికి మన్నాను కురిపించాడన్న మాటను మర్చిపోయారు. దేవుడు వారికి పురేలనిచ్చాడన్న మాటను మర్చిపోయాడు. వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదంట, వారు తొడుక్కున్నటువంటి జోళ్ళు అరిగిపోలేదంట. ఇన్ని మేలులు చేసిన దేవుడు వారి మధ్యలో ఉన్నా కూడా వారు మర్చిపోయారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ కూడా మీకు కూడా సమస్య ఉందేమో, ఒకవేళ ఇబ్బంది ఉందేమో, అవసరం ఉందేమో, అయితే ఈరోజు దాని గురించి ప్రార్థన చేయొద్దండి. ఈరోజు ఒకే ఒక ప్రార్థన మీరు చేయాలి. ఏం ప్రార్థన తెలుసా? కీర్తనలు 7వ అధ్యాయము 17వ వచనము, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. జస్ట్ దేవుని స్తుతించండి ఈరోజు చాలు. కంప్లైంట్స్ అన్నీ పక్కన పెట్టండి, రేపు చేయండి, పర్వాలేదు, సంతోషం, మంచిదే. కానీ ఈరోజు ఏం చేస్తారో తెలుసా? ఈరోజు అంతా కూడా, ప్రభా నువ్వు చేసిన మేలుల కొరకే వందనాలు ప్రభా, ఇంతవరకు నడిపించావు ప్రభా, ఇంతవరకు ఇన్ని కార్యాలు చేసావు ప్రభా, అవన్నిటినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని స్తుతించండి. ఈరోజు రేపటికంతా ఒక అద్భుత కార్యం దేవుడు చేస్తాడు మీ జీవితంలో. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములో నాయన మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.